ఉండాలే కానీ ఆకాశమే హద్దు అని నిరూపించుకుంది ఆదోని ఆడబిడ్డ. తన తండ్రి కుట్టు మిషన్ శబ్దాన్ని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో చదువులో సరికొత్త రికార్డును సృష్టించింది. తండ్రి ట్రైలర్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, కానీ అవేమీ ఆమె ఆశయానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. కడప యోగివేమన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఎంపీజే జర్నలిజం విభాగంలో ఏకంగా 2 గోల్డ్ మెడల్స్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది తస్లీమా. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్న ఆ క్షణం తన తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆ కుటుంబం పొందిన గర్వం మాటల్లో చెప్పలేనిది. తండ్రి ఫాక్రుద్దీన్, తల్లి షాకీరాల కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తూ జర్నలిజం రంగంలో సత్తా చాటుతా అంటున్న తస్లీమాతో మా రిపోర్టర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉన్న పరిస్థితుల్లో అమ్మాయిలకు అసలు చదువు ఎందుకు అని చెప్పేసి ఉన్న సమయంలో అలాగే వారు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మహిళను పెళ్లి చేసి ఒక అత్తారింటికి పంపించాలని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. కానీ ఇలాంటి తరుణంలో ప్రపంచ స్థాయికే తెలిసేలా చెప్పే విధంగా జర్నలిజం చదివి 2 గోల్డ్ మెడల్స్ సాధించిన తస్లీమా ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ విజయానికి గల కారణము ఇంకోటి ఆమె ఎలా అనిపిస్తుందో ఆమె మాటలు అడిగినా తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఈ విజయానికి గల కారణం ఏంటి? సో మెయిన్గా ఈ విజయానికి కారణం ప్రతి విజయం వెనుక తల్లిదండ్రులు ఉంటారు. అదేవిధంగా ప్రొఫెసర్లు, నాకు ఎప్పుడు మోటివేట్ చేసే మా అక్క కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నాకు అండగా ఉండేవాళ్ళు. ఇంకొకటి, అమ్మాయిల్ని ఎవరు కూడా, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలో అమ్మాయిల్ని పంపించారు. అలాంటి దాంట్లో మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మేము చదివేదానికి ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు పంపిస్తున్నారు. ఇలాంటి దాంట్లో ఇంకా ప్రతి అమ్మాయిలు కూడా, ప్రతి పేరెంట్స్ అమ్మాయిల్ని సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఇట్లా వస్తేగిన వాళ్ళకి సపోర్ట్ అనేది ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా కూడా సాధిస్తారు. నేను ఈ జర్నలిజం చేసిన అంటే మెయిన్గా యోగి వేమన యూనివర్సిటీలో మిడ్ నైట్ జర్నీ చేసిన నాకు రెగ్యులర్ కోర్స్ వచ్చింది. ఈ కోర్సు మిడ్ నైట్ జర్నీ చేసి 1 o'clock మా ఫాదర్ నన్ను అక్కడ డ్రాప్ చేసేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి కడపలో నేను అక్కడే వెయిటింగ్ హాల్లో అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ యూనివర్సిటీకి అటెండ్ అయ్యి మళ్ళీ నైట్ నేను రిటర్న్ ఆదోనికి వచ్చేదాన్ని. అక్కడ ఇక్కడ వన్డే జర్నీ చేస్తూ చాలా టైర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. మళ్ళీ ఇక్కడ నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేస్తున్నా. ఇక్కడ కూడా మేనేజ్ చేసేదాన్ని. నేను వన్డే ఇక్కడ వన్డే అక్కడ మేనేజ్ చేసిన. దీనికి చాలామంది ప్రజలు కూడా నాకు నా ఫాలోవర్స్ కానీ నన్ను ఆదరించే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు నాపై ఉంది. ఇంకొకటి, నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి కంపల్సరీగా ఫలితం దక్కుతుంది అని ఇప్పుడు నా వల్ల తెలిసింది. ప్రతి ఒక్కరూ కష్టపడితే కంపల్సరీ విజయం అనేది సాధ్యమవుతుంది. అయితే మీరు సాధించిన ఈ గోల్డ్ మెడల్ పీజీ జర్నలిజంలో మీకు ఇప్పుడు అంటే ఏమని అనిపిస్తుంది? అంటే గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా నేను టాప్ 10లో నా పేరు ఉండడం నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 174 మందికి గోల్డ్ మెడలిస్ట్ వచ్చాయి మా యూనివర్సిటీ తరపున. 174 మందిలో 10 మందికి మాత్రమే గవర్నర్ అందజేశారు. టాప్ 10లో నా పేరు ఉండడం, ప్రొఫెసర్లు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్లే ఈరోజు నేను అక్కడ టాప్ 10లో తీసుకున్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఆదోని నేమ్ కూడా నేను తీసుకొచ్చిన అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరి సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయితే జర్నలిజం రంగంలోకి రావాలనుకున్న యువతకు, ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అమ్మాయిలు ఎవరైతే మీడియా రంగంలో రావాలి అనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు మనం నిజాయితీగా చేయండి. అమౌంట్ అనేది మనం కష్టపడితే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ నీతి నిజాయితీగా ఉంటే డెఫినెట్లీ బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇంకొకటి, చాలామంది అమ్మాయిలు వస్తారు, ఊకి జస్ట్ రావడం పోవడం కాదు. చాలామంది ఈ ఫీల్డ్లో నేను చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేశాను. చాలామంది చాలా అన్నారు, బట్ అవన్నీ ఇప్పుడు వాళ్ళన్నీ ఎంతమంది అయితే నన్ను అన్నారో మాటలు అవన్నీ కూడా స్మాష్ అయినట్టే దీంతో నాకు. ఇంకొక విషయం, ప్రతి అమ్మాయిలు కూడా ఎవరైనా ఈ ఫీల్డ్లో రావాలి అనుకున్న వాళ్ళు కూడా నేను నా వంతు సపోర్ట్ కూడా నేను చేస్తాను. సో కష్టపడి చదివితే కంపల్సరీ ఫలితం దక్కుతుంది. జర్నలిజం రంగంలో భవిష్యత్తులో ముందు మీ ఏం సాధించాలనుకుంటున్నారు? సో నేను సమాజంలో నా వంతుగా ప్రతి ఒక్కరికి న్యాయం కోసమే పోరాడతా. ఇంకొక విషయం, నేను నెక్స్ట్ డాక్టరేట్ కూడా అప్లై చేశాను, పిహెచ్డి కూడా చేస్తున్నాను. సో నా వర్క్ అయింది, కంపల్సరీ చేస్తా.
న్యాయం వైపే నేను ఉంటా, నీతి నిజాయితీ వైపే నేను ఉంటా. చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు, బట్ మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నామో మనకి తెలుస్తుంది. ఎవరో ఎన్నో మాటలు చెప్తుంటారో లేదు కదా, నాకు తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు మనం ఎలాంటి వాళ్ళు అనేది. నేను ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు నేను నీతి నిజాయితీగా అన్యాయానికైతే చేయను. ఎక్కడైతే న్యాయం ఉంటుంది వాళ్ళకే 100% నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళ సైడే నిలబడతా. అసలు అంటే మీకు ఈ జర్నలిజం రంగంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఏమన్నా మీ గతంలో ఏమైనా ప్రభావం వల్ల, ఏమన్నా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అట్లా జరగడం వల్ల జర్నలిజం చేయాలనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండేది, సమాజంలో ఉండాలి అని, మెయిన్గా సమాజంలో ఉండాలి అని అనిపించింది. అది ఈ రూపంలో కూడా మనం చేయొచ్చు కదా అనేది, పబ్లిక్ సైడ్ ఉండొచ్చు కదా అని చెప్పేసి అలా ఈ ఫీల్డ్ని ఎంచుకున్నా. జర్నలిజం తస్లీమా చెప్తుంది ఏంటంటే ఇలాంటి నేను నా ఒక్క విజయమే కాదు, ఇది అందరి మహిళల విజయం అని అంటుంది. అలాగే ఎవరైతే మహిళలు ఏమైతే సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా సాధించగలరని కూడా చెప్తా ఉన్నది. చూసండి YK TV న్యూస్, వీడియో జర్నలిస్ట్ మహేష్తో కిరణ్ ఆదవ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.